నేను కొత్తగా ఇన్ఛార్జ్కి వచ్చా. ఏ ఊరు వెళ్ళినా ఇలాగే చెప్తున్నారు. లేవా? ఇప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు సార్. లేదు, ఇప్పుడు ట్యాక్స్ కలెక్ట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ కలెక్షన్ అవుతుంది. ఇస్తున్నారు బాబు. పింఛన్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఎంత వస్తుంది? 4000. అంత ముందు ఎంత వచ్చేది? అంత ముందు లేదండి, 2 అసలు లేదు. వెయ్యి కూడా 2 సంవత్సరాలు 8 నెలలు లేదు. తర్వాత మీరు అటు మా ఇళ్ళకల్లి వచ్చారు కదా, అప్పుడు నేనే నిలబడింది మీ ముందు ఇట్లా అవును నిలబడి ఇది బాబు అని చెప్పాను కదా. అప్పుడు నా పేరు తీసుకున్నారు, ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చింది కదా, హ్యాపీగా ఉన్నావు కదా? చాలా గొప్పగా అసలు అది. ఎందుకంటే 20-40 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంది ట్రాన్స్ఫర్, కదలలేదు. మేము చాలా బాధపడతా ఉన్నాం. కాని నడికి అలా ఉండేది. అసలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కళ్ళు ఉన్నాయని చెప్పే లోపే కన్నీళ్ళు ఉన్నాయని గుర్తు చేసినట్టుగా మీరు ట్రాన్స్ఫారం తీర్చారు శుద్ధురు కానీ రమ్మని దేవుడు. సరే, ఇక్కడికి వచ్చి నాకు రోడ్డు అడుగుతుంది మెల్లిగా. వేపిద్దాం, రోడ్డు కూడా వేపిస్తాం. ఓకేనా బాబు? మీ దయ. వేపిస్తాం. పంచాయతీ డబ్బులు సగం, ఎంపీడీఓ డబ్బులు సగం, ఏదో ఒకటి పెట్టి రోడ్డు వేపిద్దాం. ఎస్టిమేషన్ వేయండి. ఎవరు ఉన్నాడా? దాస్ కానీ ఎవరు ఉన్నారా? చెప్పండి, మీరు ఎస్టిమేట్ చేసి చెప్పానండి. వేపిస్తానమ్మా, కొంచెం టైం ఇవ్వండి. కొన్ని నెలల్లో వేపిస్తా. కరెక్ట్ గా నేను ఊరినే శంకుస్థాపన చేసేటువంటి డబ్బులు లేకుండా అధ్యత ఇజ్జత అని చెప్పను. కరెక్ట్ గా కనుక్కుని ఏదో ఒక నిధులు నుంచి మీరే గెలవాలి. తెలుగుదేశానికి జై. మన ఓటు వేయాలి తెలుగుదేశానికి.